సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్కారం నాగార్జున గారు. నమస్తే అండి గారు. కొలక్కపూడి గారు ఏంటి సార్ రోజు రోజుకి డిఫరెంట్గా తయారవుతున్నారు అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, మీరు ఆ స్టేట్మెంట్ విన్నట్టయితే రైతుల్ని కుక్కలతో పోల్చారని ఆల్మోస్ట్ వైసీపీ వాళ్ళందరూ దాన్ని ట్రోల్ చేస్తున్నారు. అదేనండి, నేను అనేది ఏంటంటే అధికారం అనేటువంటిది ఏంటంటే ఎంతటి వాళ్ళకు కూడా అది ఆ అధికార మదం అనేది ఎక్కేస్తుంది. ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు నువ్వు మాట్లాడినటువంటి మాటలే నిన్ను ఈ స్థాయి దాకా తీసుకొచ్చినాయి. ఒక ఎమ్మెల్యే సీటు అంటే నిజంగా చెప్పాలి అంటే తెలుగుదేశంలో చేరి ఎన్నాళ్ళు అయిందండి ఈయన? లాస్ట్ ఎలక్షన్ ముందే కదా పోరాటం. 3-4 ఏళ్ల నుంచి నువ్వు చేస్తున్నది అమరావతి రైతుల తరపున పోరాడావు. తెలుగుదేశం కండువ కప్పుకొని ఎన్ని రోజులు అయింది అసలు? ఎలక్షన్కి ఒక 4 రోజుల ముందో ఏమో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నువ్వు జాయిన్ అయిన వ్యక్తిని జాయిన్ చేసుకొని గౌరవంగా నీకు ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చి నువ్వు స్థానికుడు కాకపోయినా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ నిన్ను భుజాన మోసి వాడికి ఇష్టం లేకపోయినా, దాంట్లో కొంతమంది పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు, ఎక్కడి నుంచో వచ్చిన వాడిని తీసుకొచ్చి మా భుజాల మీద పెట్టారన్నప్పటికీ కూడా బాబు గారి మీద ఉన్న గౌరవంతో గెలిపిస్తే నువ్వు మాటలు అవే గుడ్డలు తీసి కొడతాను. మనం ఈ మాట మాట్లాడకముందే 2 సందర్భాలు గుర్తు చేసుకోవాలి. ఒకటి, వర్షాలు పడి గుంటలు పడ్డటువంటి రోడ్లు ఉన్నప్పుడు ఇతను వెళ్ళి వాటిని దగ్గరుండి బాగు చేయించడం కాకుండా ఆ నీళ్ల మధ్యలో నుంచొని ఆఫీసర్లు వస్తేనే నేను ఇక్కడ నుంచి కదులుతానని ధర్నా చేసినట్టు నిలబడ్డాడు. అది ఎవరు చేయాల్సిన పని అండి? అధికారంలో ఉన్న ఎమ్మెల్యే చేయాల్సిన పనే, ప్రతిపక్షం చేయాల్సిన పనే? ప్రతిపక్షం వాళ్ళు చేయాలి. నువ్వు యంత్రాంగాన్ని తీసుకురావాలి, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఇచ్చి నువ్వు దగ్గరుండి పూర్పించాలి. అంటే ఆ రోల్ అనేటువంటిది చేంజ్ అవ్వాలి అతనికి, ఆ మైండ్ సెట్ కానీ. రెండోది, ఎవరో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేశారు అంటే జేసీబీ తీసుకొని ఈయనే నేరుగా వెళ్ళటం. అంటే ఆ సెన్సేషనల్ ఇది కావాలి అతనికి, అటెన్షన్ కావాలి. అప్పుడు కూడా అధిష్టానం దగ్గర నుంచి ఏదో రావటం, వెనక్కి తగ్గడం జరిగింది. కానీ ఇక్కడ విచిత్రంగా వినిపిస్తున్నది ఏంటంటే, ఎవరి బిల్డింగ్ అయితే ఈయన కూలగొట్టడానికి వెళ్ళాడో అతని దగ్గర నుంచి 50 లక్షల రూపాయలు ఇతనికి ముట్టిందని, అది ముట్టిన తర్వాత ఆ ఇసుక ఏదైతే ఉందో అదే నువ్వు చూసుకొని నాకు ఇచ్చేదేదో నాకు ఇవ్వని ఒక కాంప్రమైజ్ జరిగింది అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చెప్తున్నారు. తర్వాత ప్యాకెట్ క్లబ్బుల మీద అంతకుముందు వచ్చేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఈయన రేటు పెంచాడని, అది ఇవ్వలేమంట మూలనే గొడ్డలు ఇప్పి కొడతాను, ఆ కొడతాను, ఈ కొడతాను అని చెప్పి మాట్లాడారు అనేటువంటిది ఇంకోటి బయటకు వస్తుంది. అయినా ఎమ్మెల్యే స్థాయిలో నీ విజయానికి కృషి చేసినటువంటి పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఏమైనా తేడా జరిగి ఉంటే కూర్చోబెట్టి మాట్లాడటమో లేకపోతే అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాలి, అంతేగాని అలాంటి పదజాలం వాడటం అనేటువంటి తప్పు. సరే, అది పార్టీ ఇంటర్నల్ వ్యవహారం, లేకపోతే వాళ్ళ మధ్య గొడవ అనుకున్నా, రైతుల్ని నువ్వు మాట్లాడటం అనేటువంటిది నీ తలకి నువ్వే ఊరేసుకున్నట్టు నా దృష్టిలో అయితే అంతే. ఎందుకంటే ఈయనేదో కాలువలు బాగు చేయించాడంట కాబట్టి ఈయన చెప్పినప్పుడు వాళ్ళు రాలేదంట, వాళ్ళు కుక్కల కంటే హీనం అంట. అంత మదం ఎక్కిందా నీకు? రైతులు ఇవాళ దేశానికి వెన్నుముకగా ఉన్నటువంటి రైతులు నువ్వు పిలిస్తే రాలేదని చెప్పేసి వాళ్ళని కుక్కల కంటే హీనంగా పోలుస్తావా? ఇక్కడే అతని పతనానికి బీజం పడ్డదండి. ఇలానే కంటిన్యూ అయితే చాలా కష్టం. లేదు, ఇక మీద ఇతన్ని ఎమ్మెల్యేగా అక్కడ అంగీకరించేటువంటి ప్రసక్తే లేదు నాకు తెలిసి. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు చెప్పినా కూడా వాళ్ళు వింటారని అయితే నేను అనుకోవట్లేదు. ఈయన విండంటారా? ప్రజలు వినరు. ఓకే. అక్కడ ఉన్న స్థానిక తెలుగుదేశం నాయకులు ప్లస్ రైతులతో పెట్టుకొని రైతుల్ని ఇది చేసిన వాళ్ళు ఎవరన్నా బాగుపడ్డారండి? వాళ్ళ మనోభావాలతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చే కదా జగన్మోహన్ రెడ్డి భూస్థాపితం అయిపోయింది. అలాగే అంతలా మాట రైతులను అన్నప్పుడు బహిరంగ క్షమాపణ చెప్పి ఆయన ముక్కు నేలకి రాయకపోతే తిరువూరు అనేటువంటి నియోజకవర్గాన్ని అతను మర్చిపోవటమే. కాబట్టి పార్టీ అధిష్టానం కూడా చాలా సీరియస్గా ఉంది. ఏం చర్యలు అనేటువంటిది ఇవాళ రేపట్లో అంటున్నారు. పైగా రైతులను అంటమే కాకుండా మహిళల పట్ల ఇతను ఏం చేసినా, ఎవరన్నా తల్లిదండ్రులను తీసుకొని వెళ్తే ట్రాన్స్ఫర్ కోసం అని చెప్పేది, వీళ్ళని ఎందుకు తీసుకొచ్చావు, నువ్వు ఒక్కదానివేరా, నాకు వీడియో కాల్ చేయి అంటాం. తర్వాత ప్రతిదీ కూడా వాట్సాప్ కాలే చేయటం. ఇప్పుడు మీరు నేను ఉన్నామండి, వాట్సాప్ కాల్ ఎప్పుడు చేస్తాం?
సిగ్నల్ అందకపోతేనో లేకపోతే ఏదన్నా ఉంటే అప్పుడు వాట్సాప్ కాల్, లేకపోతే ఇంటర్నేషనల్ ఏదైనా బయట అబ్రాడ్ వాళ్ళకి చేయాలంటేనో చేస్తాం. ప్రతి కాలు వాట్సాప్ కాల్ అంటే అర్థం ఏంటి? అది రికార్డ్ కాదు. అది సో వెనకాల ఏదో ఉందనే కదా. పోనీ ఒక్కళ్ళు చెప్పారా ఆ మాట అంటే అనేక మంది చెప్తున్నారు అదే మాట. ఈవెన్ మాకు తెలిసిన వాళ్ళలో కూడా కొంతమంది ఇక్కడ హైదరాబాద్లో ఉన్నవాళ్ళు కూడా అలాంటి విషయాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఓకే. ఏం మాట్లాడినా కూడా వాట్సాప్ కాలే మాట్లాడమంటారండి, ఆ తర్వాత ఏదన్నా ఉంటే ఇంకోటి అనేటువంటిది అన్నప్పుడు నేను చాలా ఏదో పైకి వస్తున్నాడు కదా అసూయతో మాట్లాడుతున్నారేమో అనుకున్నాను. కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఏంటంటే డాట్స్ అన్ని జాయిన్ చేసుకుంటే ఖచ్చితంగా ఇతను ఇలాంటి వ్యక్తి అనేటువంటిది అర్థమవుతుంది. ఒకటి. రెండోది, ఇంత రాద్ధాంతం జరుగుతున్నప్పుడు నువ్వు క్షమాపణ చెప్పాలా? తప్పేదన్నా ఉంటే సరి చేసుకుంటాను అనాలా? లేకపోతే ధర్నాకి దిగినట్టు ప్రతిపక్ష నాయకుడిలాగా రోడ్డు మీద కూర్చొని వర్లరామయ్య గారు పెద్ద మనిషిగా ఫోన్ చేస్తే ఆ ఫోన్ తీసుకొని పక్కకి వెళ్ళి మాట్లాడాలి నువ్వు పద్ధతి ఉన్నాడు అయితే. దాన్ని స్పీకర్లో పెట్టి విలేకరులందరూ అక్కడ చూస్తుండగా మైక్లో వినిపిస్తున్నాడు అందరికీ, నన్ను ఎలా బతిమలాడుకుంటున్నారో చూడండి వీళ్ళు అని చెప్పేసి. ఇంత క్రమశిక్షణ లేని మనిషిని పార్టీలో కొనసాగిస్తే చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు రావటమే కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఇలా తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆయన్నే ఏం చేయలేదు మమ్మల్ని ఏం చేస్తారు అనేటువంటి ఒక అలసత్వం అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి చర్యలు ఏవైతే ఉన్నాయో మొన్న ఆదిమూలం ఇమీడియట్గా సస్పెండ్ చేశారు. అది పార్టీకి కూడా మంచిదైంది. ఇప్పుడు అవతల నోర్లు పడిపోయినాయి వాళ్ళకి. అవును. ఎందుకంటే ఇదిగో మీ వాడు అనబోయే లోపల వాడు సస్పెండ్ చేయడం ఏంటంటే అయిపోయింది. ఇవాళ ఏమంటున్నారు, ఇది ఒక ఆయుధం అవుద్ది మళ్ళీ వాళ్ళకి. ఇప్పుడు ఆదిమూలం మీద పెట్టినటువంటి అమ్మాయి బయటకు వచ్చి వెనక్కి తీసుకుంది కేసు. అసలు నేనేదో దీని ప్రకారంగా పెట్టాను కానీ అక్కడ ఏం జరగలేదని చెప్తుందని అంటున్నారు. అలాగే నిరపరాధని తెలిసిన తర్వాత మళ్ళీ తీసుకుంటారు కావాలంటే బయట. అంతే అదే కళంకం ఒకటి ఒక నింద పడ్డ తర్వాత నింద కరెక్ట్ కాదని నిరూపించుకొని మళ్ళీ పార్టీలోకి రావచ్చు. అసలే ప్రీవియస్ జరిగిన వాటన్నిటిని సరి చేసుకోవడానికి వాళ్ళకి టైం పడుతుంది. మళ్ళీ ఒక కొత్త తలనొప్పులు ఎక్కడ? ఇప్పుడు రాష్ట్రాన్నే గాడిలో పెట్టాలా, అమరావతి కట్టాలా, పోలవరం కట్టాలా, ఈ జగన్మోహన్ రెడ్డి రాక్షస సైన్యాన్ని ఎదుర్కోవాలా, ఇంటర్నల్గా జరిగే ఇట్లాంటివన్నీ సరి చేసుకోవాలా? ఒక మనిషి ఎన్నెన్ని చేయగలుగుతాడు? కాబట్టి ఇవాళ ఆయన్ని బ్లంట్గా సపోర్ట్ చేసినటువంటి మాలాంటి వాళ్ళందరం కూడా, రాజకీయ విశ్లేషకుడుగా నేను కూడా చాలా సందర్భాల్లో సపోర్ట్ చేశాను అతను చేసిన పోరాటానికి. అలాగే నాలాంటి విశ్లేషకులు అనేక మంది ఆయన్ని సపోర్ట్ చేశారు. ఇలాంటి వ్యక్తి ఉండాలి రాజకీయంలో. ఇవాళ అతను చేసిన దాన్ని సమర్థించాలి అంటే మనిషి అన్నాడు ఎవడు సమర్థించడం. ఖచ్చితంగా మేము వ్యతిరేకంగా మాట్లాడాల్సిన పరిస్థితి అతను కల్పిస్తున్నాడు. కాబట్టి ఇప్పటికైనా సరే ఈగోకి పోకుండా, అహంకారానికి పోకుండా, జరిగింది ఏదో జరిగింది అందరినీ కలుపుకొని వెళ్తాను అనేటువంటిది చేస్తే మార్చుకుంటే తనను తాను భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే పెద్దలు చెప్పినట్టుగానే రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. ఇది ఖచ్చితంగా ఆత్మహత్య కిందకే వస్తుంది.